స్వీటీ, బ్యూటీ, క్యూటీ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఈవిడే మన బ్యూటీ, బై బర్తే మహారాణి. హాయ్, నేనే బ్యూటీ. నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటూనే ఉంటాను. బ్యూటీ ఎప్పుడు ఇంటి నిండా సేవకులతో రాజభోగాలు అనుభవిస్తూ ఉండేది. పేరు స్వీటీ. నాకు పెద్ద మామిడి తోట ఉంది. బ్యూటిఫుల్ మార్నింగ్. స్వీటీ సూర్యోదయం నాకు ముందే లేచి కష్టపడి పని చేసుకుంటుంది. స్వీటీ తెల్లవారినే లేచి తన తోటలో పళ్ళన్నింటినీ సేకరించింది. స్వీటీ ఎంతో ఆనందంగా తను సేకరించిన పళ్ళను మార్కెట్కు తీసుకువెళ్ళింది. స్వీటీ తన మ్యాంగో ఫ్రూట్స్ అన్నింటినీ ఎక్కువ మొత్తానికి అమ్ముకుంది. ఆ విధంగా స్వీటీ మామిడి పళ్ళన్నింటినీ అమ్ముకొని ఎక్కువ ధనం సంపాదించుకుంది. స్వీటీ సంతోషంగా సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇక మిగిలింది మన క్యూటీ. ఈవిడ లేజీనెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈవిడే క్యూటీ. ఈవిడ సంగతి మీకు తెలిసిందే. కడుపు నిండా తిని హాయిగా పడుకుంది. క్యూటీ ఎప్పుడూ తన పేదరికాన్ని చూసి ఆలోచించుకొని బాధపడుతూ ఉంటుంది. రోజంతా ఎదుటివారి గురించి ఆలోచిస్తూ తన టైంని వృధా చేసుకునేది. చాలా రోజుల తర్వాత స్వీటీ తన ఫ్రెండ్ క్యూటీని కలవడానికి వచ్చింది. పుట్టుకతోనే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. మనకు కావాల్సింది మనం కష్టపడి సాధించుకోవాలి. విలువైన టైంని వృధా చేయకూడదు. స్వీటీ క్యూటీకి బుద్ధి చెప్పడంతో క్యూటీ మనసు మార్చుకుంది. రోజు నుంచి క్యూటీ కష్టపడి పని చేయడం మొదలుపెట్టింది. క్యూటీ కష్టపడి పని చేయడంతో తను కూడా పెద్ద ధనవంతురాలుగా మారింది. స్వీటీ ఎప్పుడు హార్డ్ వర్కరే. తను కూడా చాలా పెద్ద. ఈ విధంగా తిరిగి ముగ్గురు స్నేహితులు ధనవంతులుగా మారడంతో కథ సుఖాంతమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్.